నమస్తే రుద్రాక్ష జగత్ రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్స్ చేయొచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. గురుగారు, ఒక మోటివేషనల్ స్టోరీతో ప్రతి వారం లాగే ఈ వారం కూడా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. కార్యక్రమాలకు వెళదాం. దానికి ముందు అడవిలో ఏం జరుగుద్దంటే, అడవిలో రాజుగా సింహం ఉంటుంది, దానికంటే పెద్ద జంతువులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి అంటే జిరాఫీ కావచ్చు, లేకపోతే ఎన్ని పక్కన పెడితే ఏనుగు ఉంటుంది. ఏనుగు చాలా పెద్దది, సైజులో చాలా పెద్దది, బరువులో పెద్దది, ఆకారంలో పెద్దది, పొడవుగా ఎక్కువ ఉండేది ఏనుగే. అన్ని రకాలుగా అదే బాగుంటుంది. సింహం మామూలుగా ఉంటుంది. ఏనుగు సరిగ్గా ఒక పట్టుబడితే తొండంతో చుట్టి కొడితే తునాతునకలు అయిపోద్ది సింహం. ఏనుగు బలం చాలా బలం. దాని బలం ముందు 10 సింహాలు కూడా సరిపోవు. కానీ సింహం ఎదురైతే ఏనుగు పారిపోవాలని ట్రై చేస్తుంది, తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. దానికంటే ఎన్నో రెట్లు బలమైంది. కానీ సింహం ఏనుగు ఎదురైతే ఏం చూస్తుందంటే ఆహారం చూస్తుంది. కుంభస్థలం కొట్టి నేను తినాలి, ఆహారమే కనిపిస్తుంది దానికి, ఇంకేం కనిపించదు. అది ఎంత బలమైందైనా సరే ఆ యాటిట్యూడ్ అది కోల్పోతే ఏమవుద్దంటే, ఒక వాస్తవంగా జరిగిన కథ ఒకటి చెప్తాను. బెంగాల్లో కలకత్తాలో అంటే ఇంతకుముందు ఈ సర్కస్ కంపెనీలు అవి ఉండేవి. తర్వాత ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది, ఈ జంతువులతో ఈ సర్కస్ చేయించకూడదు, వాటితో పనులు చేయించకూడదు అని చట్టం తీసుకొచ్చింది. దాంతో ఈ సర్కస్ కంపెనీలన్నీ ఏం చేయాలి తెలియని పరిస్థితి. ఒక సర్కస్ కంపెనీ అంటే పెద్ద సర్కస్ కంపెనీలు అక్కడ పుట్టినవే, కమలా సర్కస్, జెమినీ సర్కస్, ఇవన్నీ ఇప్పుడు ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు. సర్కస్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఉన్న జంతువులను ఏం చేస్తారు, ఇప్పుడు సింహం ఉంటుంది, బోల్డ్ అంత మాంసం పెట్టాలి, రోజు మెయింటెనెన్స్ బోల్డ్ అంత ఉంటుంది, పొద్దున్న మధ్యాహ్నం రాత్రి బోల్డ్ అంత మెయింటెనెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే, ఈ సింహాన్ని ఈ నష్టం మనం ఏం చేస్తామని చెప్పేసి ఈ బెంగాల్ అడవుల్లో దానికి ఒక GPS అరేంజ్ చేసి వదిలేశారు. దాన్ని అబ్జర్వ్ చేస్తారనమాట. అది ఏం చేస్తుంది, ఎలా ఉంది, ఎలా బతుకుతోంది. ఇప్పుడు దాకా అది సర్కస్లో ఉంది, అది అడవిలోకి వెళ్తే ఎలా ఉంటుంది, దాని యాటిట్యూడ్ ఎలా, అది మూమెంట్స్ ఎలా ఉంటాయి అని GPS ఒకటి అరేంజ్ చేసి పంపించారు. అది అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక 5 రోజులు అయిన తర్వాత హఠాత్ ఒక వార్త వచ్చింది. ఏమిటంటే, ఈ సింహాన్ని, ఇంత పెద్ద సింహాన్ని అడవి కుక్కలు వేటాడి చంపి తినేశాయి 5వ రోజున. సింహాన్ని వేట కుక్కలు వేటాడి ఈ సింహాన్ని చంపి తినేశాయి. ఒక్కసారి సర్కస్ కంపెనీ షాక్. ఏం జరిగిందని చూస్తే ఏం జరిగింది, సింహం అడవిలోకి వెళ్ళి ఇక్కడ దీనికి అలవాటు ఏంటి, పొద్దున్నే 2 కిలోల మాంసం, మధ్యాహ్నం ఒక 5 కిలోల మాంసం లంచ్, బ్రేక్ఫాస్ట్ ఏమో ఇలా ఉంటుంది, లంచ్ ఏమో ఒక 5 కిలోల మాంసం, సాయంత్రం స్నాక్స్ కింద మళ్ళీ ఒక 5 కిలోలో 4 కిలోల మాంసం, రాత్రి అన్నం, ఇలాంటిది ఏదో పెట్టేవారు. ఇది పాపం అడవిలోకి వెళ్ళిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వెయిటింగ్, రాట్ల, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, నైట్ డిన్నరు, ఏమీ రావట్లా. టైంకి తీసుకొచ్చి పెట్టేసేవారు. ఒకరోజు గడిచిపోయింది, దానికి ఏం అర్థం కావట్లా, ఏమీ రావట్లా, దాన్ని వేటాడే తత్వం దాన్ని గుర్తుకు రావట్లా. ఫుడ్ వస్తుందేమని ఎదురు చూస్తుంది. రోజు తెచ్చేవారు కదా, నేను వేటాడి తినాలన్న విషయం మర్చిపోయి ఫుడ్ వస్తుందేమో చూసింది, రాలా. 2వ రోజు చూసింది, రాలా. గమనిస్తున్నాయి వేట కుక్కలు, ఇదేమిటి, కనీసం మూమెంట్ లేదు, ఇంత బలంగా ఉంది, వేటాడాలని ఆలోచన రావట్లేదు దీనికి అని వేట కుక్కలు చూస్తున్నాయి. 3వ రోజు ఫుడ్ రాలా, దీనికి వేటాడాలన్న తత్వం లేదు, ఆలోచన లేదు, వేట కుక్కలు గమనిస్తున్నాయి. 4వ రోజు చూసాయి, 5వ రోజు చూసాయి, దీని మూమెంట్లో అది ఇదైపోతుంది తప్ప సమస్యలు పోవడానికి రెడీ అయిపోతుంది, ఆహారం లేక, కానీ వేటాడే ప్రయత్నం చేయట్లా. ఇది ఇంకా వేటాడదు, దీంతో కాదు అని చెప్పేసి ఈ వేట కుక్కలు దాని మీద వేటాడి చంపి తినేసాయి. సో మనలో చాలామంది అంతే, సామర్థ్యం ఉండి, అవకాశాలు ఉండి, ఇండిపెండెన్స్ అంటే కోల్పోయి డిపెండెన్సీ ఏర్పాటు చేసుకొని ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి వీళ్ళు పోరాటం మానేసి ఈ రకంగా బతికేటువంటి యూత్ ఎక్కువైపోయారు. సో మీలో ఉన్న ఈ వేటాడే తత్వాన్ని కనుక మీరు వదిలేస్తే సమాజంలో సమస్యలు మిమ్మల్ని కొట్టి చంపేస్తాయి. వేటాడడం
మీ ఆ సహజసత్వమైనటువంటి ఈ వేటాడే తత్వాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఓకే గురుగారు. యాటిట్యూడ్ మనకి లేకపోతే ఇలాగే ఉంటుంది. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి మన ఫస్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడండి. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్. చెప్పండి. మా బాబుదండి, పెద్ద బాబుదండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తానండి. చెప్పండి. 26/7/2003 అండి. ఎంతమంది పిల్లలండి మీకు? 2 మగపిల్లలు సార్. ఈ అబ్బాయి శనివారం పుట్టినట్టు తెలుసా అండి? గుర్తుందా? తెలుసండి. ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి? ఇంజనీరింగ్ అండి. అలాగే త్రయోదశి కృష్ణపక్షము, ఇది అమావాస్య ముందండి. అవును. ఇది కర్కాటక రాశి. అయ్యా, ఈ అబ్బాయి జాతకం బాగుందండి, చక్కగా చదివించండి. అవసరమైతే మాస్టర్స్కి విదేశాలు పంపించండి, బాగా చదివించండి. మీరు గర్వపడే స్థాయిలో అబ్బాయి జాతకం అయితే ఉంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మేము గురువారి దగ్గర నుంచి అండి, పోల్కొండ అండి. ఈ అబ్బాయిని బాగా చదివించండి, చాలా బాగుందండి. ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. ద్వాదశముఖి రుద్రాక్ష. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలు నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటాయి. ఈ 12 ముఖాలు సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో అండి. హలో అండి. Call is now being recorded. నమస్కారం అండి. 1992 1992 10 అక్టోబర్. మా అక్టోబర్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ అండి. డేటు ఫిబ్రవరి 2. ఫిబ్రవరి అదండి 10వ తారీఖు ఫిబ్రవరి 92. అంతేనండి? అంతే అండి, అంతే. మంగళవారం పుట్టినట్టు తెలుసా అండి? సారీ, ఇది సోమవారం అండి. ఇది మండే. ఇది మండే, లీఫ్ ఇయర్. మండే. ఇది పంచమి శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది మీనరాశి, ఉత్తరాబాద్ నక్షత్రము. ఎవరు సార్ ఇది? అమ్మాయిదా అబ్బాయిదా? అబ్బాయిదండి. మ్యారేజ్ అయిందా అండి? లేదండి, అవ్వలేదు. కొంచెం ఆలస్యమైంది కదా సార్? అవునండి. చూస్తున్నారా మరి సంబంధాలు? ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే ధారణ చేయించండి. అది వచ్చిన తర్వాత ఖచ్చితమైన, అంటే మనం కూడా కొంత లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కాంప్రమైజ్. ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి. లేకపోతే చాలామంది చేసే పొరపాట్లు ఏమిటంటే, ఇంకా మంచి సంబంధం వస్తుందనో, మన స్థాయికి తగ్గింది కాదనో, ఇంకా అందమైన అమ్మాయి వస్తుందనో, లేకపోతే అవకాశాలు కోల్పోతాం, మంచిది వదిలేసుకొని దీనికి ఇలా జాతకపరంగా సరిపోలేదనో, మ్యాచ్ అవ్వలేదనో, రకరకాల కారణాలతో. సో ఇవన్నీ ఇలా చేసుకుంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలా కాదు, చూడండి, ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అవ్వకపోతే జీవితం ఏముండదు. అబ్బాయి జాతకం అయితే చాలా బాగుంది. తన దోష నివారణ కోసము, జీవితంలో ఎదగడం కోసము ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధారణ చేయించండి. 13 ముఖాలు, త్రయోదశి. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం. జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇది వచ్చిన తర్వాత కలిగిన మార్పు మీరు ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఒక సహకారం, ఒక స్పిరిచువల్ సపోర్ట్. మనం చేస్తున్న పనికి దైవికమైన శక్తి తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ఓకే గురుగారు, మీరు అలాగే మీ డాటర్ శ్రావణి గారి పర్యటనల గురించి ఒకసారి చెప్తారా? సో నేను మా అమ్మాయి ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళడానికి జనరల్గా అవకాశం ఉండదు. నేను పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్, విజయవాడ అప్పుడప్పుడు వెళుతూ ఉంటాను. ఇప్పుడు మళ్ళీ రేపు గురువారం నాడు వెళుతున్నాను, రేపు థర్స్డే వెళుతున్నాను. కొన్ని గంటలు మాత్రమే అక్కడ ఉంటాను. సో మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే
మిగిలిన వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది. అక్కడ మీరు 2-3 పేర్లు రాస్తే మా వాళ్ళు మొదటి పేరు కూడా తీసేస్తారు. ఓకే. సో మీరు అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే కష్టం కాదు, నాకు ఇబ్బంది. అలా జరగొద్దు, అలా జరగడానికి వీల్లేదు. సో ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇది ఏమి ఎమర్జెన్సీ కాదు, వచ్చేసారి చూసుకోవచ్చు. ఒక్కొక్క ఫోన్లోంచి అంటే ఒక్కొక్క ఇంట్లోంచి వేరే ఫోన్లోంచి చేస్తున్నారు. మీరు అక్కడ నన్ను కలిసిన వాళ్ళకి అర్థమవుద్ది ఎంత ఇబ్బంది అవుద్దో నాకు. అర్థం చేసుకొని సహకరించండి. చూస్తున్నారు నన్ను అక్కడ, నా ఇబ్బంది ఏంటో. అలా జరగడానికి వీల్లేదు. మీరు ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇక మా అమ్మాయి శ్రావణి సోమవారం విశాఖపట్నం, బుధవారం రాజమండ్రి. తను కూడా హైదరాబాద్ నుంచి వెళ్తుంది. ఎక్కువ సమయం అక్కడ ఉండడానికి వీల్లేదు, కొంత సమయమే. సో ఆ సమయాన్ని వృధా చేయకుండా 2-3 పేర్లు నమోదు చేయించకుండా మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. ఇప్పుడు నాకైనా మా అమ్మాయికైనా సంఖ్య కాదు కావాల్సింది, సమయం ఇస్తే బాగా అనలైజ్ చేస్తాము. ఏ రుద్రాక్ష వేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు అని చెప్పడానికి మాకు అవకాశం ఉంటుంది. సో దయచేసి అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు ఇవ్వకండి. అందరికీ మేము వీలైనంత వరకు అటెండ్ అయ్యే ప్రయత్నమే చేస్తాము. అలాగే ఇక హైదరాబాద్లో నన్ను కలవాలనుకున్న వాళ్ళకి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఏం అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను, అంతే. వెరీ సింపుల్. దానికి తతంగం అంతా ఏం అవసరం లేదు. నేను ఎవరి దగ్గర కన్సల్టేషన్ కూడా తీసుకోను. నేను అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ డే 1 నుంచి కూడా అంతే. సో రుద్రాక్ష కూడా మీకు అవకాశం ఉంటే వేసుకోండి అని చెప్తాను, అంతే. రమ్మని కూడా నేను ఎవరికి చెప్పను. సో విజయవాడ వెళ్తున్నప్పుడు మాత్రం అక్కడ పేర్లు నమోదు చేయించమంట. మామూలుగా అపాయింట్మెంట్ కాదు అది. ఎంత ఇక్కడి నుంచి నేను వెళ్తున్నాను అక్కడికి. ఎంతమంది వస్తున్నారో తెలియకపోతే ఆ టైం అడ్జస్ట్మెంట్ అవ్వదు. దానికోసమే పేర్లు నమోదు, అది అపాయింట్మెంట్ కూడా కాదు. సో అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా మీరు ఇక్కడి వరకు రావక్కర్లేదు నన్ను కలవడానికి. సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతూ ఉంటాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, కాళహస్తి, వేములవాడ, ఏదైనా కావచ్చు. మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో కలిసిన మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదు రేపు విజయవాడలో నన్ను గురువారం నాడు కలిసిన, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. 2-3 చూడమని అడగొద్దు, ఇబ్బంది పెట్టద్దు. ఓకే గురుగారు. మా అమ్మాయిని కూడా అంతే, విశాఖపట్నం అండ్ రాజమండ్రిలో. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో మేడం. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురువు గారు. ఓం నమ శివాయ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? నాకేం సార్, ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ సార్. ముందుగా కంగ్రాచులేషన్ సార్. మీరు రుద్రాక్షతో పాటు జంతులో కూడా అడుగు పెట్టారు కాబట్టి మాకు సార్ చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ. చాలా మంది చేయాలి సార్. ఇంటెన్షనే అదండి, వ్యాపార దృక్పథం అయితే కాదు. అవును సార్, సార్ తెలుసు సార్, మీ గురించి ఎప్పటి నుంచో ఉంటున్నారు. చాలా బాగా తెలుసు సార్. మీ చాలా రుద్రాక్షలు కూడా చాలా వాడాను సార్, వేసుకున్నాం సార్. చాలా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఇల్లందు నుంచి మాట్లాడుతున్నారు సార్. ఖమ్మం డిస్ట్రిక్ట్. ఇల్లందు నుంచి మాట్లాడుతున్నాను ఖమ్మం డిస్ట్రిక్ట్. సార్ చెప్పండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా సార్? జూలై 16. ఏమండి? జూలై 16, 16th జూలై 1975 గురువు గారు. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? ఎవరిది, మీదేనా ఇది? బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? బుధవారము ఇది అష్టమి, శుక్లపక్షము, శుద్ధ అష్టమి బుధవారము. ఇది తులారాశి. మీరు వేసుకోవడానికి 3 రుద్రాక్షలు చెప్తాను, అవకాశం ఉంటే ధారణ చేయండి. ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. అవకాశం ఉంటే ఈ 3 వేసి చూడండి. కుదరకపోతే ఏదన్నా ఒకటి వచ్చిన తర్వాత బాగుంటుంది అని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. రుద్రాక్ష ధారణ అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి, ఎలాంటి నియమాలు లేవు. ఓకే గురుగారు, రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ షాప్ పెట్టారు కదా హైదరాబాద్లో, ఇన్ని షాపులు ఉండగా మీ షాప్కే ఎందుకు రావాలి అంటారు? అదే, ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక సంస్థలకి వేరే వాళ్ళకి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు రావాలి అని అడిగిన దానికి అంటే ఇప్పుడు అక్కడ ఆ నెంబర్ వేస్తున్నారు వాళ్ళు, జెమ్స్ అండ్ డైమండ్స్ జూబ్లీ హిల్స్లోది. ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్గా చెప్తారు ఎందుకు రావాలో, వస్తే ఏమవుతుందో. నన్ను అడిగావు కాబట్టి నేను చెప్తాను ఒక విషయం. ఇప్పుడు
మనం చూస్తుంటాం ఈ జ్యువెలరీ షాపులు, డైమండ్ షాపులు, ఈ జమ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయో మనం చూస్తున్నాం. కోట్లాది రూపాయలు ప్రచారం చేస్తారు వాళ్ళు. మళ్ళీ ఇన్ని కోట్ల రూపాయలు ప్రచారం చేసి 3 నెలలు ఇంకో బ్రాంచ్ పెడతారు. ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఇచ్చిందే, మన దగ్గర తీసుకుంది. ఏ రూపంలో వస్తుందంటే ఇందులో ఎవరికి తెలియని రహస్యం చాలా ఏమంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు రావాలంటే సపోజ్ నోస్ పిన్ ఒక ముక్కు పడక తీసుకోవాలనుకున్నాం అనుకో, ముక్కు పడక తీసుకోవాలనుకున్నాం డైమండ్ది. ఈ డైమండ్లో ఏం చూడాలి? ఫస్ట్ క్వాలిటీ చూడాలి. వివిఎస్ క్లారిటీ, ఈఎఫ్ కలర్, హై క్వాలిటీ ఇది. దీంట్లో ఈ ముక్కు పడక ఈ సంస్థలో కావాలి అంటే 2,000-2,500 రూపాయల్లో ఉంది. డైమండ్ ముక్కు పడక, డైమండ్ గోల్డ్ కూడా కాదు, 2,000-2,500 నుంచి ప్రారంభం ముక్కు పుడక. డైమండ్లో ముక్కు పుడక ఆ రేట్లో వస్తుందని ఎక్కడైనా ఏ డైమండ్ షాపులో అయినా చెప్పమను. ఇలాగే మిగతాయి కూడా ఇలాగే ఉంటాయి, మిగిలినవి కూడా ఇలాగే ఉంటాయి. క్వాలిటీ ఎక్కడ ఒక నెక్లెస్లో మిక్సింగ్ ఉంటుంది చాలా చోట్ల కలర్లో, ఇక్కడ అలా జరగదు. ఆ పొరపాటును ఏమీ ఉండవు. అన్ని ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్, IGI ఇంటర్నేషనల్ అప్లికేషన్ అన్నీ ఎక్కడ తేడా లేకుండా ఏ ఒక్క పొరపాటు వచ్చినా అక్కడ ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఆ వ్యవస్థ అక్కడ ఉంటుంది. ఇక ఈ జెమ్స్ అంటే ఈ ఉంగరాలు అవి పెట్టుకుంటాం కదా, ఇందులో ఎలా ఉంటుందంటే మనకు చూస్తున్నాం హైదరాబాద్లోనే 30 రూపాయలు రాయిని 1,50,000 అమ్మిన గనుడు. వీళ్ళు మాటలు చెప్తారు, ఆ రత్నం ఈ రత్నం అని చెప్పి బలహీనతల్ని క్యాష్ చేసుకుంటారు. అంతా మ్యాజికల్గా చూపిస్తుంటారు. లాజిక్ ఎక్కడ ఉండదు. లాజిక్ కూడా వీళ్ళు అడగరు, మ్యాజిక్లే చూస్తుంటారు. సో ఇక్కడ మ్యాజిక్లు ఉండవు. మిమ్మల్ని మీరు 3 ప్రశ్నలు వేసుకోమని చెప్తాం. మేము ఏం ప్రశ్నలు వేసుకోమని చెప్తామంటే రుద్ర ఈ జమ్స్ పెట్టుకున్నప్పుడు నవరత్నాలు పెట్టుకున్నప్పుడు మీరు పెట్టుకొని ఉన్నా లేకపోతే మీకు అవసరం ఉన్నా ఇక్కడికి ఎందుకు రావాలంటే రుద్ర జమ్స్ అండ్ డైమండ్స్ జూబ్లీహిల్స్కి ఎందుకు రావాలి అంటే మీరు ఒకవేళ ఉంగరం పెట్టుకొని ఉంటే ఈ రాయి మీరు పెట్టుకున్న రత్నము మీకు జాతకానికి కానీ మీ అవసరానికి కానీ సరిపడేది మీకు ఇచ్చారా, లేకపోతే సిద్ధాంతులు కానీ ఈ షాపు యజమానులు కానీ వాళ్ళకి లాభం వచ్చేది మీ వేలికి పెట్టారా, మీకు అవసరానికి మీ జాతకానికి తగ్గదు పెట్టారా, షాపు వాళ్ళు కానీ ఆ షోరూమ్ వాళ్ళు కానీ ఈ సిద్ధాంతులు వాళ్ళు కానీ వాళ్ళకి లాభం వచ్చేది మీ చేతికి పెట్టారా? మొదటి ప్రశ్న. రెండోది, ఒకవేళ ఇది మీకు సంబంధించిందే మీరు పెట్టుకొని ఉంటే అది అసలైనదే పెట్టుకున్నారా? ఇందులో అన్ని హీటెడ్, ట్రీటెడ్, సింథటిక్, కలర్ అవి రకరకాలు, మరీ దారుణం. అలాంటిది పెట్టుకున్నారా? లేదు ఒరిజినల్లే పెట్టుకున్నారా? ఒకవేళ నిజంగా ఒరిజినల్లే పెట్టుకుంటే దీనికి సంబంధించినంత ప్రైసే ఇచ్చారా? 7-8 రెట్లు కానీ 50 రెట్లు కానీ ఎక్కువ పే చేశారా? ఇవి తెలుసుకోవడానికి అక్కడ వ్యవస్థ ఉంది. క్లియర్గా మీకు సిస్టమేటిక్గా సైంటిఫిక్ పద్ధతుల్లో మీకు అక్కడ తెలియజేసే సిస్టమ్ ఉంది. మీ జాతకాన్ని, పూర్తి జాతకాన్ని ప్రింట్ రూపంలో తీసేటువంటి యాస్ట్రాలజర్స్ ఉంటారు. అక్కడే అభిషేకం అన్నీ అక్కడే ఉంటాయి. తర్వాత అన్నిటికంటే మించి ఏంటంటే ఇప్పుడు అక్కడికి ఫోన్ చేసి ఇప్పుడు మామూలుగా దిగువ మధ్యతరగతి వాళ్ళు ఓ రత్నం పెట్టుకోవాలి అంటే బంగారు పొంగరంలో చాలా ఖరీదు. ఇప్పుడున్న రోజుల్లో 7-8 గ్రాములు బంగారం మనం తీసుకుంటే అది 60-70 వేలు అవుతుంది. ఒక రాయి పెట్టుకుంటే అది వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో చెప్పలేం. అది వేలల్లో లక్షల్లో ఎంతన్నా ఉంటుంది. ఈ కామన్ మ్యాన్ పెట్టుకునే అవకాశం లేదు. ఈ సంస్థ ఎందుకు వెళ్ళాలంటే ఇప్పుడు ఇంకోసారి చెప్పి ముగిస్తాను. ఇంకొక చిన్న విషయం చెప్పి, సపోజ్ ఒక ఉంగరం ఎవరినో నువ్వే పెట్టుకోవాలనుకున్నావు. బంగారంలో అవసరం లేదు, పంచలోహాలు అచ్చం బంగారంలాగే ఉంటుంది, ఏం తేడా ఉండదు. గోల్డ్ రింగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, మార్పు ఏమి ఉండదు. పంచలోహాలు దాంతో రింగ్ చేయిస్తే ఈ రింగు తయారవ్వడానికి 3,000 రూపాయలు అవుతుంది. ఈ షాపుల వాళ్ళు దీన్ని 5,000 రూపాయలకు అమ్ముతారు. ఓన్లీ రింగ్, రాయి కాదు, ఓన్లీ రింగ్ 5,000 రూపాయలకు అమ్ముతారు. ఇది 2,800కి మా సంస్థలో తయారవుద్ది సూరత్లో. 48 గంటల్లో డెలివరీ ఇస్తారు. 2 రోజుల లోపే ఆర్డర్ ఇస్తే రెడీమేడ్ తీసుకోవచ్చు. ఇందులో 2,800కి తయారవుతుంది. 2,800కి తయారైతే 1,400 రూపాయలు రుద్ర ఫౌండేషన్ నుంచి పే చేస్తాం. 1,400 రుద్ర ఫౌండేషన్ నుంచి పే చేస్తాం. అంటే సగం, మిగిలిన 1,400 పార్టీ ఇవ్వాలి. అంటే 50% డిస్కౌంట్ కాదు, రేటు పెంచి తగ్గించడం కాదు. తయారయ్యే దాంట్లో సగం ఒకళ్ళు పే చేస్తారు, సగం మీరు పే చేస్తారు. 1,400కి రింగ్ వస్తుంది. ఇక స్టోను క్యారెట్కి 5,000 రూపాయలు, క్యారెట్కి 3,500 పెడితే
ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. మీరు ఓ 3 క్యారెట్లు తీసుకుంటే 3,500 10,000 రూపాయలు ప్లస్ 1,400 రూపాయల రింగు మీకు ఇంత సింపుల్గా ఒక మంచి రింగు మీ చేతికి వచ్చేస్తుంది. ఇది ఎక్కడా సాధ్యం కాదు. ఈ వ్యవస్థ అక్కడే ఉంటుంది. సో మీరు ఎవరికైనా ఎక్కడి నుంచైనా మీరు ఫోన్ చేసి మీ రింగ్ సైజ్ ఇస్తే మీకు కావాల్సింది చెబితే ఇమీడియట్గా వాళ్ళు పంపిస్తారు. ఇందులో 1,400 పే చేయాలి, దానికి అది ఏది కావాలో అది పే చేయాలి. 12 ప్రామాణికాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో కలిగిన స్టోన్ మీ దగ్గరికి వస్తుంది. ఎక్కడా మోసపోవడానికి అవకాశం ఉండదు. అందుకు ఇప్పుడు నేను కూడా చెప్తున్నానంటే 33 సంవత్సరాల నుంచి నేను ఇందులో ఉన్నాను. ఎక్కడ నాకు ఎలాంటి పొరపాట్లు తేడాలు జరగలేదు. ఇప్పుడు చేయాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు. సో ఏదైనా సర్వీస్ చేయడానికి ఉంటాను తప్ప ఎవరిని ఇది ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఇబ్బందుల్ని బయటపెట్టడం కోసమే రుద్రాక్షలు ఎలా చేసాం ఇప్పుడు అది ఇలాగే చేస్తాం. ఇది చాలామంది కష్టం అవ్వచ్చు, వ్యాపారస్తులకి అయినా తప్పదు. ఓకే గురుగారు, రుద్ర ఫౌండేషన్ గురించి చెప్పండి. రుద్ర ఫౌండేషన్ అది ఇప్పుడు నా వ్యక్తిగతం. చిన్నప్పటి నుంచి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలనుకున్నాం. నాకు అప్పుడు కుదరలేదు. ఇప్పుడు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. లాక్డౌన్ టైంలో మొదలు పెట్టాము. అది కొనసాగుతుంది. నేను ఇంట్లో ఏమైతే తింటానో అదే ఆకలితో ఉన్న వాళ్ళకి ఈ రోజుకి పెడుతున్నాను. ఎక్కడో కాంప్రమైజ్ అవ్వను. ఎలాంటి ఎవరి దగ్గర సహకారం, ఆర్థికపరమైన సహకారము తీసుకోను. నాకు ఓపికన్నంత వరకు పెడతాను, లేకపోతే మానేస్తాను అంతే. ఓకే గురుగారు, ఇప్పుడు కూడా ఈ రుద్ర జెమ్స్లో నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు సోమాజిగూడలో ఉంటాను. రుద్రాక్షలు నా సుదీర్ఘ ప్రస్థానం అందులోనే. సాయంత్రం 5 తర్వాత నేను రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ జూబ్లీహిల్స్లో ఉంటాను. అక్కడ రుద్రాక్షల కోసమైనా అందుబాటులో ఉంటాను, జెమ్స్ కోసమైనా అందుబాటులో ఉంటాను. నా అడ్వైస్ కావాలి అనుకుంటే నేను చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. నేను సరిపోతాను చెప్పడానికి, అడ్వైస్ చేయడానికి. మీ జాతకపరంగా మీకు కావాల్సిన స్టోన్ నేను అడ్వైస్ చేయగలను అని మీరు నమ్మితే నేను అడ్వైస్ చేస్తాను. ఓకే గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది ఇవాళ రుద్రాక్ష జగత్ రక్ష కార్యక్రమం. నమస్తే.